ఈరోజు కుకింగ్ గ్యాస్ డెలివరీ బాయ్స్ ట్రేడ్ యూనియన్ 6వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షత వహించారు. అదేవిధంగా అడ్వైజర్గా ఉన్నటువంటి చామకూరరాజు కేవి గౌడ్ గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మినిస్టర్ గారికి ఈ సమావేశంలో అభినందనలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్యాస్ యూనియన్ వర్కర్స్ను మినిమం వేజెస్ యాక్ట్ కింద తీసుకురావాలని చెప్పి గత 14 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ పోరాటం చేస్తుంది. అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలే. వెంకటస్వామి గారు, మన వివేక్ గారికి ఈ విషయం పైన మన మంత్రివర్యుల దృష్టికి నేను వీరిని అందరినీ తీసుకొని ఏప్రిల్లో కలవడం జరిగింది. వారు స్పందించి ఆర్డర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా మే మంత్లో కూడా మేము కార్మిక శాఖ సెక్రటరీ గారు హరిచందన గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్, వారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారు కూడా స్పందించి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 6లో మినిమం వేజెస్ కింద ఈ కుకింగ్ గ్యాస్ బాయ్స్ను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి అందుకు వారిని సన్మానించాలని, ఫెలిసిటేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు, వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా స్పందించి రాబోయే కాలంలో ఆరోగ్య భద్రత కాదు, ఉద్యోగ భద్రత విషయంలో కానీ వీటన్నిటిలో కూడా తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు కొత్తపేట బీజార్ భవన్లో జరిగే తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 6వ మహాసభకు వచ్చిన కార్మిక శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇది ఏదైతే ఉందో కార్మికులను కనీస వేతనాల చట్టంలో పొందుపరిచే విధంగా కృషి చేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్ అండ్ బీసీఐఎఫ్ చైర్మన్ గారికి, మరియు కార్మిక శాఖ మంత్రివర్యులు, మరియు అలానే తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లేష్ గారికి, వచ్చిన అతిరథ మహారాజులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, జీవో నెంబర్ 6 ఇవ్వడం ద్వారా మా కార్మికులను కనీస వేతనాల చట్టంలో ఇంక్లూడ్ చేసినందుకు మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేస్తూ సెలవు.